యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్థానిక దైవజనులు అగిస్టినయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. శాంతికుమారి అమ్మగారికి కూడా నా ప్రత్యేక వందనాలు. అలాగనే నా తోటి దైవజనులు మీ పాస్టర్ గారు వరప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ రాజు శాలేం గారు, అలాగనే ఎర్నెస్ట్ బాబు గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రియులు మరి జాన్ వెస్లీ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సంగీతాన్ని అందిస్తున్నటువంటి సంగీత బృందానికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఎందుకనంటే వారు మనందరికంటే ముందుగా వస్తారు, మనందరం వెళ్ళిపోయిన తర్వాత వెళతారు. మంచి పరిచర్య, సంగీత పరిచర్య. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని నా సాక్ష్యం చెప్పమని వరప్రసాద్ గారు చెప్తున్నారు. సాధారణంగా నేను ఎక్కడ సాక్ష్యాన్ని సరిగా చెప్పేవాడిని కాదు. ఎక్కువగా నేను వాక్యానికే టైం ఇచ్చేవాడిని, వాక్యమే ఎక్కువగా చెప్పేవాడిని. ఎప్పటి నుంచో తమ్ముడు సాక్ష్యం 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 అంటున్నాడు, సాక్ష్యం చెప్పమంటున్నారు. వీళ్ళరా నా సాక్ష్యాన్ని పంచుకొని తర్వాత టయాన్ని బట్టి నేను వాక్యాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథం 115వ సంకీర్తన, 115వ సంకీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. చాలు చాలు, థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో విడువక మా ఎడల కృప చూపుతున్నవాడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ స్థలములోనికి మమ్మల్ని అందరినీ మీరు తీసుకుని వచ్చారు ప్రభువా. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొంతవరే. ఆ కొందరిలో మమ్మల్ని ఉంచారు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. బహు భయంకరమైన దినాలలో మేమున్నాము. ఇవి అంత్య దినాలని, చివరి గడియలని, నీ రాకడది సమీపంగా ఉందని ప్రభువా మీరు మాతో మాట్లాడుతూనే వస్తున్నారు దేవా. మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి మాకు మీ సహాయం అందించండి, మమ్మలను బలపరచండి ప్రభువా. మీ దాసులను మీరు ప్రేరేపించి నిన్న, ఈరోజు, రేపు ఈ 3 దినాలు ఉపవాస కూడికలను ఈ స్థలములో మీరు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. 2వ రోజు నాయన మరి సాయంకాలపు నాయన ప్రభువా ఆరాధనలో మేము ఉన్నాం. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగిన హృదయమును, అర్థం చేసుకునే మనసును, మనస్సాక్షిని మాకు మెండుగా దయచేయండి. ఆటంకపరచాలని, గలిబిలి చేయాలని పొంచిన దురాత్మంధకార శక్తులు, ప్రతి అభ్యంతరాటంకాలను యేసు నామములు బట్టికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ స్థలము చుట్టూ నీ కంచి వేయండి, నీ కృపా, నీ కాపుదల, నీ భద్రతను దయచేయండి. అత్యల్పుడినైనా నన్ను నేనుగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను బలపరచండి, సహాయం అందించి మీరే మహిమ పొందుకొనమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు కుండేటి మహేష్, మాది రాజమండ్రి. చిన్నప్పుడే మా నాన్నగారు 17 సంవత్సరాల వయసులో, మా నాన్నగారికి 15 సంవత్సరాల వయసులో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి రావటం జరిగింది. మా అమ్మగారిది ఏజెన్సీ అడ్డదిగిలి యువతల గంగవరం దగ్గర గొరగమ్ము అనేటువంటి ఒక భయంకరమైన ఏజెన్సీలో మా అమ్మగారు జన్మించారు, అక్కడే పెరిగారు. వీరిరువురికి రాజమండ్రిలో వివాహం జరిగింది. ప్రియులారా, మొదటిగా మా అమ్మగారికి, మా నాన్నగారికి మొదటి సంతానం మా పెద్దన్ని పుట్టాడు. అతడు పోలియోతో పుట్టాడు. ఆ తర్వాత 2వ వాడు పుట్టాడు, మా అన్నయ్య. ప్రియులారా, అతను చక్కగానే దేవుని యొక్క సేవలో ముందుకు సాగుతున్నాడు. నేను 3వ సంతానం. నా తర్వాత పాప పుట్టి చనిపోయింది. నేను షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నాకు 1 గంట మాత్రమే సమయం ఉంది కనుక. ప్రియులారా, గమనించండి, మేము
ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. మేము నాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం. మా అమ్మగారిది ఏజెన్సీ ప్రాంతం కనుక మా తాతగారు మా అమ్మమ్మ గారు అందరూ కూడా భయంకరమైనటువంటి డ్రింకర్స్, త్రాగుబోతులు. మా ఇంట్లోనే అంటే ఏజెన్సీలో మీకు తెలిసే ఉంటుంది, అక్కడ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మీకు తెలిసింది కళ్ళు తాగుతారు అని. అక్కడ కళ్ళే కాదు, మా ఇంట్లోనే సారా బట్టి ఉండేది. అంటే మా వాళ్ళే సారా కాస్తారు, అక్కడ సారా కాయటం వాళ్ళే త్రాగటం, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కలిసి త్రాగేటువంటి అలవాటు పిల్లలుగా మాకు కూడా పట్టించేవారు. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన వ్యక్తిని నేను. చాలా భయంకరమైన కుటుంబం మాది. మా చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పేవారు ఏమీ కాదు. ప్రియులారా, చిన్నప్పటి నుంచి చదువు అనేది లేదు, స్కూల్లో వేసేవారు. మా నాన్న త్రాగుడు, మా అమ్మ కూడా భయంకర పరిస్థితుల్లో ఉండేది. మాకు ఒక మంచి తర్ఫీదు ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే స్కూల్కి పంపించేవారు కానీ, ఇది చెయ్యాలి ఇది చేయకూడదని చెప్పేవారు ఎవరూ లేరు. అలాంటి స్థితిలో ఎదుగుతూ ఉండగా చిన్నప్పుడే నన్ను ఒక షాపులో పెట్టారు. ఆ షాపులోని వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. 9వ సంవత్సరం వయసు నుంచి నేను షాప్లోని వర్క్ చేస్తూ ఉండేవాడిని. అనేక మంది స్నేహితులు నాకు చేరువయ్యారు. మా షాప్ దగ్గరికి చాలామంది రౌడీ షీటర్లు వస్తూ ఉండేవారు. మీకు చెప్పాను, నా కుటుంబం ఒక భయంకరమైన కుటుంబం అని. మేము అన్నపూర్ణమ్మపేటలో ఉండేవాళ్ళం. పిల్లరా, కొత్తపేట, అన్నపూర్ణమ్మపేట, సోవలమ్మ గుడి సెంటర్, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి ఏరియాలు, బాగా స్లమ్ ఏరియాలు, ఎక్కువగా రౌడీజం జరుగుతున్నటువంటి ఏరియాలు. మా ఇంటి సూరిలోనే ఉండేవి కత్తులు. వీధిలో ఎవడైనా చిన్న గొడవ ఆడితే మొదటిగా కచ్చబోసేవాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్లే. అలాంటి పరిస్థితులు ప్రియులారా, నేను కడుపులో ఉంటుండగానే మా అమ్మగారు చాలా గొడవలకు వెళ్ళేది. ఎందుకంటే లోపల ఉన్న వ్యక్తి అలాంటి వాడు కాబట్టి. నేను 6వ నెలల కడుపులో ఉంటుండగానే మా అమ్మగారు సారా తాగేది, బ్రాందీలు తాగేది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఎవరైనా ఏదైనా అంటే వాడిని కొట్టుకుంటూ సోవనమ్మ గుడి సెంటర్కి తీసుకొచ్చి గుడిలో దీపం మార్పించాలన్నమాట, నీళ్లు పోసుకొని. అరే నేను ఆ మాట అన్నానా లేదా అని చెప్పి. ఎలాంటి పరిస్థితుల్లోని మా కుటుంబం ఉండేది. బహుభయంకరంగా విగ్రహారాధన కూడా చేసేవాళ్ళు. ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళుతూనే ఉండేవాళ్ళం. నాకు ఊహ తెలిసినంత వరకు కూడా, అంటే ఒక 12, 13, 14 సంవత్సరాల దాకా నాకు కట్టింగ్ అనేది వేయలేదు. ఎప్పుడు నాకు గుండె గీసేవారు, అంటే ఎప్పుడు కూడా జల్లు వేసేవారు. సింహద్రప్పన్నని, చిన్న తిరుపతి అని, సింహాచలం అని ఏదో ఒక గుడికి నన్ను మొక్కుతూనే ఉండేవారు మా వాళ్ళు. ఎప్పుడు నాకు జల్లేస్తూ ఉండేవారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. రోజు మా నాన్న త్రాగొచ్చి ఇంట్లో గొడవలాడుతూ ఉండేవాడు. మా అమ్మగారేమో మా నాన్నకి తెలియకుండా సినిమాలకి వెళ్ళేది. ఈవిడ నాగార్జున ఫేవరెట్. ఏ కొత్త సినిమా వచ్చినా సరే మొట్టమొదటి టికెట్ ఈవిడే తీసుకోవాలి, ఈవిడే చూడాలి. ఒకవేళ డబ్బులు లేకపోతే, ఎవరైనా రాకపోతే వాళ్ళకు కూడా డబ్బులు ఈవిడే పెట్టి తీసుకెళ్ళి చూపించేటువంటిది. ఈ సినిమాలకి వెళ్ళటం, ఇంటికడకు రావడం, గొడవలు అవటం, ఇలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం ఉంటూ ఉండేది. మా నాన్నగారు త్రాగడం, పేకాడడం. ఇక కుటుంబం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. రోజు ఇంట్లో గొడవ లేకుండా ఏ రోజు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లోని శాంతి, సమాధానం, నెమ్మది ఉండేది కాదు మా కుటుంబంలో. ప్రియులారా, ఆ రీతిగా ఉంటుండగా మా అమ్మగారికి 24 గంటల పేగు వాసింది. అది ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు మా పరిస్థితులు చాలా అంతంత మాత్రమే. అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పారు. తీసుకువెళ్ళాం. డాక్టర్ శుభోదయ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయితే 24 గంటల పేగు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఈ నొప్పి తగ్గాలంటే అని చెప్పారు. అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు. ప్రియులారా, ఆ సమయంలోని మెడిసిన్ రాశారు. సరే పలానా రోజు రండి, ఈ వారం రోజులు మెడిసిన్ వాడండి అని చెప్పారు. ఆ టైంలోనే ఒక ఆమె, అన్నపూర్ణమ్మ గారు అని ఒక సహోదరి, అప్పటికే మేము ప్రభువుని తెలుసుకున్నాం కానీ నామకార్థం, చర్చికి వెళ్ళేవాళ్ళం, సినిమాలకి వెళ్ళేవాళ్ళం, ఆటలాడేవాళ్ళం, ఇటు చర్చికి వెళ్ళేవాళ్ళం. అంటే మాకు ఇది చెయ్యాలి ఇది చేయకూడదని ఎవరు చెప్పేవారు కాదు. ఒకవేళ చెప్పినా అది మేము చేసేవాళ్ళం కాదు. పిల్లదా, మా అమ్మగారు అయితే సినిమాకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని సినిమాకి వెళ్ళేది, టికెట్ మాకు దొరకాలి ప్రభు అని. దాన్ని బట్టి ఆలోచించండి మా భక్తి ఎలా ఉండేదో. నామకార్థ క్రైస్తవ్యం. పిల్లరా, అలా ఉండేవాళ్ళం. అయితే ఆ రోజు అన్నపూర్ణమ్మ గారి అనే సహోదరు వచ్చింది. అమ్మ, మా చర్చిలో రక్షణ కూటాలు జరుగుతున్నాయి,
నీకు ఎలాగో ఒంట్లో బాగోలేదు కదా, ఒక 5 రోజులు జరుగుతుంది రా అని చెప్పి మా అమ్మగారిని తీసుకెళ్లారు. అయితే 5 రోజులు రక్షణ కుటాలు రాజువోల్లోని, బొమ్మూరు దగ్గర రాజువోలు ఉంది. అక్కడ 5 రోజులు రక్షణ కుటాల్లోని మా అమ్మగారు కూర్చొని ప్రియులరా తన పాపాలన్నీ ఒప్పుకుంటుంది. దైవజనులు వాక్యం చెప్తున్నారు, సరి చేసుకుంటుంది, విడిచిపెట్టాల్సిన వారి విడిచిపెడుతుంది. తనలో ఒక మార్పు వచ్చింది ప్రియులరా, పశ్చాత్తాపడుతుంది. మేము వెళ్ళి వెటకారించాం, ఏదో చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తున్నట్టుగా ఏడుతున్నారా వెళ్ళని చెప్పి ఏదో కామెంట్ చేసాం, మెటకారలు ఆడుకున్నాం, వచ్చేసాం. మాకు తెలియలేదు. 5 రోజులు పోయిన తర్వాత మా అమ్మగారు మా ఇంటికి వచ్చారు. ఆమె మాట తీరు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, ఆమె పద్ధతులు మారిపోయాయి. టీవీ కట్టేస్తుంది, టీవీ పెడతలేదు. ఇదివరకు ఎవరైనా వస్తే సినిమా గురించి చెప్పేది, వాళ్ళకి టీ ఇచ్చి స్టార్టింగ్ పేర్ల దగ్గర నుంచి ఎండింగ్ వరకు స్టోరీ మొత్తం చెప్పేసేది, ఎక్కడ చిన్నది కూడా తప్పించుకోండగా. అలాంటిది ఇప్పుడు ఎవరింటికి వచ్చినా సరే కూర్చోబెట్టి తన రక్షణ సాక్ష్యాన్ని చెప్పడం మొదలెడుతుంది. అలాగ ప్రియులారా దేవుని గురించి మాట్లాడుతుంటే మా అమ్మకి దేవుడి పిచ్చి పట్టింది అనుకునేవాళ్ళం. మాటలో తేడా వచ్చింది, ప్రవర్తనలో తేడా వచ్చింది, చాలా భక్తి చేస్తుంది, మంచిగా ప్రార్థన చేస్తుంది, ఆమె మారు మనసు పొందింది ప్రియులారా. ఆ తర్వాత మా అన్నయ్య గారు రక్షణ కూటాలకు తీసుకెళ్తే మా అన్నయ్య గారు కూడా రక్షణ పొందాడు. అయితే నా జీవితానికి వచ్చేటప్పటికి మా అన్నయ్య గారిలో మార్పు కనిపించింది. ఒరే నువ్వు కూడా రావాలిరా, నువ్వు కూడా ప్రభువుని తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను కదా అంటే, ఇది కాదు, నీ లైఫ్ మారాలి అంటే, నీ జీవితం మారాలంటే నువ్వు ఇంకా మార్చుకోవాల్సినవి, విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి మా అన్నయ్య అలాగనే నా తోటి వారు అనేక మంది చెబుతూ ఉంటే రక్షణ కూటాలకి వెళ్ళాను. వినండి ప్రియులు, అప్పటికి నా లైఫ్ ఎలా ఉండేది అంటే, అప్పటికి నా వయసు 17 సంవత్సరాల వయసు. ఈ 17 సంవత్సరాల వయసులో నేనేం చేసేవాడినంటే ప్రియుల, చేతి నిండా డబ్బులు ఉండేవి, అప్పుడు బాగా సంపాదించేవాడిని. ఉదయం 9 గంటలకి పేకాట పట్టుకుంటే రాత్రి 12 గంటల దాకా పేకాడేవాడిని. అంటే ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ విత్తనం? మా నాన్న నేర్పించాడు. ఏమండి, వాళ్ళకి తెలియకుండా గుట్కాలు తినేవాడిని, మందుకు బానిసయ్యాను, చాలా రహస్యంగా చాలా పనులు చేసేవాడిని ప్రియులరా. నా వయసు ఎంత? 17 సంవత్సరాల వయసులోనే ప్రియులరా నేను పూర్తిగా చెడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాను. అంతేకాదు ఆ వయసులో మా అన్నయ్యకి పాన్ పరాకు గుట్కాలు నేర్పించేవాడిని నేనే. మరి ఇది వేసుకుంటే బాగుంటుంది, మంచి మత్తుగా ఉంటుంది, కళ్ళు తాగినట్టుగా ఉంటుంది, సారా తాగినట్టుగా ఉంటుంది అని చెప్పేవాడిని. అంటే అన్నగారు తమ్ముడిని పాడు చేయాల్సింది, తమ్ముడు గారు అన్నగారిని పాడు చేసిన స్థాయి నాది. అలాంటి జీవితం జీవించేవాడిని.